రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ. పోసినవరా కొద్దిగా వస్తుంది ఉండాలి. కనిపిస్తుంది మంచిగా భూపతి రెడ్డి నాయకత్వం. ఒక్కొక్కరు కొంచెం పోయారు కదా, వీడియో పర్పస్ పని చేస్తే కానీ ఫోటో అయితే కావాలి కదా. రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రభాకర్ గారి నాయకత్వం. నేటి రోజున మన బీసీల కోసం గత ప్రభుత్వం 34% ఉన్న దాన్ని ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పుకున్నది గొప్పలతనం కానీ 23% కుదించుకొని ఒక్క 1% ఉన్న వాళ్ళను 10 మందిని జమ చేసుకొని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కోసమే ఇప్పటిదాకా బీసీ గుణగణాల కోసము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం పంపమంటే ఇప్పటిదాకా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడానికి గత 2.5 నెలలు కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇంతకుముందు బీసీ డిక్లరేషన్ కోసమని ఏదైతే ఎలక్షన్ల వాగ్దానం చెప్పిందో ఇంకా 100 రోజులు గడగక ముందే ఈ బీసీ డిక్లరేషన్ అసెంబ్లీలో పాస్ చేసి ఈ బీసీల కోసం ఎంత కృషి చేస్తుందో ఇదంతా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరి దీన్ని పాస్ చేసిన ప్రతి సభ్యుడికి
బీసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది బీసీలు అంటే ఇవాళ 51%, 34%ను 23% కుదిర్చిన దానికి ఇవాళ బీసీల కోసం ఇదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ అంటే నవ్వుకుంటా వీళ్ళు ఏం చేస్తారంటే మీకు చెంప మీద కొట్టినట్టు 100 రోజులు గడగక ముందే బీసీ డిక్లరేషన్ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపడం కూడా జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయంగా అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన నిజామాబాద్ రూరల్ తరపు నుంచి మన రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారికి, మన పొన్నాల ప్రభాకర్ గారికి, మన మహేష్ అన్న గారికి, మన నిజామాబాద్ రూరల్ టైగర్ భూపతి రెడ్డి అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా అంటే మన ఎన్నికల్లో హామీ ఇచ్చినంత దానివల్ల మనకు బీసీలకు డిక్లరేషన్ అనేది ఆమోద ముద్ర తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన ఉన్న బీసీలు దాదాపుగా మొత్తంలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ఒక పాలసీని మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో చేసింది. ఫస్ట్ బీహార్లో చేసింది, తర్వాత మనకు ఏపీలో చేసింది, తర్వాత మన తెలంగాణలో మాత్రమే చేయడం జరిగింది. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి రాష్ట్రంలో కూడా బీసీలకు ఇదే న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మన ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన 138 కులాలు ఉన్నాయి మన బీసీలలో. ఆ కులాలందరికీ కూడా ఎన్నికలలో కానీ, చదువులో కానీ, ఉద్యోగాలలో కానీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం రావడానికి ఈ కుల విభజన అనేది చాలా ముఖ్యము. అందులో ఇన్ని సంవత్సరాలు మనం ఎంత వెనుకబడిపోయామో ఇప్పుడు ఈ తర్వాత ఈ మన ప్రభుత్వం నుంచి ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల మనం ఎంత ముందుకు వెళ్తామనేది మీరు కూడా గ్రహించాలి. ఏదున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పకుండా చేసి తీరుతుంది. ఇంకా ఇదే విధంగా మనం 6 హామీలు ఎలా ఇచ్చామో ఆ 6 హామీలు కూడా దాదాపు 100 రోజులలో మనం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఇక ముందు మన యువతకు కూడా అవకాశాలు చాలా వస్తాయి. ఇక మనం చేయాల్సిన కార్యక్రమాలలో 2 కార్యక్రమాలు ఆల్రెడీ చేశారు. ఇప్పుడు కరెంటు ప్లేస్ ఒకటి, ఇంకా అదేవిధంగా మనకు గ్యాస్ సిలిండర్ కూడా త్వరలోనే ఇక వారం 10 రోజులలో కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక 2 కూడా ఉన్నాయి చూడు, అవి 2 కూడా 100 రోజులలో పూర్తి చేస్తానని సార్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఎంపీ ఎలక్షన్లో దాదాపుగా మనకు 17కు 16 రావాలని ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని, కేంద్రంలో మన ముద్ర చూపిస్తేనే మన బీసీల న్యాయం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. బీసీలందరూ ఐక్యమత్యంగా ఉండి పోరాడి ఓటేసి గెలిపించుకుందామని నా యొక్క విన్నపం. జై కాంగ్రెస్. ఈరోజు అసెంబ్లీలో బీసీ కులగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అసెంబ్లీలో మొత్తంగా పాస్ చేసి మరి కేంద్రానికి పంపడం జరిగింది. మరి ఏదైతే ఎలక్షన్ల ఒక హామీలో భాగంగా బీసీ కులగణన చేపట్టి తీర్థమన్న రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజులు కూడా గడవక ముందే 50 రోజుల లోపలనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి మొన్నటి రోజున మన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమాన్ని మనకు బీసీలకు సపోర్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మరి బీసీ వర్గానికే ఎంపీ సీట్ ఇవ్వాల్సిందిగా బీసీని గెలిపించి మరి మనం రేవంత్ రెడ్డి గారికి కానీ, సోనియమ్మకి కానీ, రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇద్దామని ఏకగ్రీవంగా నిజామాబాద్ రూరల్ మండలం తీర్మానించడం జరిగింది. ఈ రోజున మరి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కార్యకర్తలకు, మా నాయకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బీసీలకు మరియు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ డిక్లరేషన్ అని ఎలక్షన్ కంటే ముందు చెప్పిందో మరి ఆ మాట తప్పకుండా ఈరోజు శాసనసభలో మరి బీసీ గణన తీర్మానం పెట్టి ఆమోదించినందుకు మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ తరపు నుండి బీసీల మందరం మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా పొన్నాల ప్రభాకర్ గారికి మరి ఉప ముఖ్యమంత్రికి మరి మా యొక్క ఎమ్మెల్యే డైనామిక్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పని పార్టీ. అప్పుడు గతంలో కూడా ఒకసారి రైతులకు రుణమాఫీ చేసింది, ఒక్కసారి 1 టైం సెటిల్మెంట్ అని కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అది మరి ఇప్పుడు కూడా మరి బీసీలని మోసం చేసినటువంటి గత ప్రభుత్వం దానికి చెంపబెట్టుగా ఈరోజు బీసీ గణన చేపట్టి తీర్మానం చేసినందుకు సోనియా గాంధీ గారికి మరి రాహుల్ గాంధీ గారికి అందరికీ మా రూరల్ తరపున బీసీల తరపున మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఒక విషయం, మరి బీసీలని చాలా మోసం చేసింది. దళిత బంధు అన్నది
మరి బీసీ బంద్ అన్నది గొల్లె కుర్మలకు గొర్రెలు అన్నది. మరి అది కొద్దిగానే స్టార్ట్ చేసి మరి మొట్టమొదటిగా మోసం చేసింది బీసీలని, మరి కుర్మ గొల్లలని అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాం. దానికి చెంపపెట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గట్టి నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీకి బీసీలందరం కట్టుబడి ఉండి మరి కృతజ్ఞతతో మరి ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఎంపీలను గెలిపించి మరి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రాజేష్ ఈరోజు చాలా శుభదినం. మన తెలంగాణ అసెంబ్లీలో కులగణనను చేపట్టడం కోసము ఏకగ్రీవ తీర్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మన బీసీల హక్కులను కాలరాస్తూ మనకున్న స్థానిక సంస్థల కోటాలో 34% ఉన్న రిజర్వేషన్ను 23%కి తీసుకొచ్చి అన్యాయం చేసింది. ఆ అన్యాయానికి మనము మర్చిపోలేము. ఇటువంటి టైంలో ప్రజాపాలన కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, ఆ ప్రజాపాలన ప్రభుత్వంలో 100 రోజుల లోపటినే కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా బీసీ డిక్లరేషన్లో చెప్పిన విధంగా కులగణన చేపడతామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇలా బీసీలందరూ కూడా ఆనందంతో ఉన్నాము. ఎందుకంటే మన బీసీలకు రావాల్సిన హక్కులను ఈ కులగణన ద్వారా వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక ఈ మధ్య మన మహానటి దొరసాని గారు బాగా బీసీల కోసం పోరాడుతున్నట్టు నటన చాలు చేశారు. ఆ నటన కూడా మా బీసీ ప్రజలందరూ గమనిస్తూ వారి నటనని ఎవరు కూడా సమర్థించలేము. ఎందుకంటే ఉన్న రిజర్వేషన్ తక్కువ చేసి ఇలా మా యొక్క మహాత్ముడు పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి కొత్త నాటకం చాలు చేశారు. ఈ యొక్క నాటకాన్ని కూడా ఎవరు సమర్థించి లేకపోతే వినే పరిస్థితులు లేరు. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకు చెంపపెట్టు ద్వారా మా ఓటు ద్వారా చూపించడం జరిగింది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మా బీసీల కోసము న్యాయమైన డిమాండ్ల కోసం ప్రయత్నంలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరం కూడా మా బీసీల యొక్క ముఖ్యంగా బీసీలందరూ కూడా ఓటేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క బీసీ కులగణన కోసము తీర్మానం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే బీసీ మంత్రి అయినటువంటి పొన్నాల ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రూరల్ శాసనసభ్యులు మరియు భూపతి రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ షబ్బీర్ అలీ గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి మా యొక్క బీసీలందరూ కూడా ఓట్లేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నది బీసీ మనిషిని మాట్లాడుతున్నాం. మాకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఇది కూడా ఒకటి అమలు ఏంటంటే బీసీ గుణకరణ. మాకు 34% ఉన్న బీసీని 23%కి చేసారు. కాబట్టి సీఎం గారికి మేము బట్టి విక్రమార్క మంత్రి గారికి, షబ్బీర్ అలీ గారికి, మహేష్ కుమార్ గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపారెడ్డి గారికి మరియు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఏంటంటే మా రూరల్ కాన్స్టిట్యున్సీలో బాగా బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలకు ఇదొక ప్రాధాన్యత ఇచ్చినట్లు మేము రేపు బీసీల అందరం ఒకటై ఎంపీని బాజీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలందరికీ తీర్పుగా ఒప్పుకుంటున్నాం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకు అంటే బీసీ వర్గాలు చాలా ఇప్పుడు గత ప్రభుత్వాలు బీసీలకు చాలా అన్యాయం చేయడం జరిగింది. 34% ఉన్నదానికి 24% చేయడం జరిగింది. ఎందుకనంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం దేనికి మన బీసీ కులగణన చేసి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా 100 రోజులు కాకముందే ప్రభుత్వం 100 రోజులుగా లోపలనే బీసీల కోసం తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానానికి
అందరూ మా రూరల్ మండలం తరపు నుంచి మొత్తం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మరియు రూరల్ ఎమ్మెల్యే టైగర్ భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు, మహేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది.